అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఆలు కలిపి కర్రీ చేశానండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1 బంగాళదుంప, 4 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే నేను ఒక 1/2 కేజీ అంత క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ముందుగా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో క్యాలీఫ్లవర్ని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఎందుకంటే దానిపైన ఏమన్నా కెమికల్స్ అలాంటివి ఉంటే పోతాయి కాబట్టి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ ఉడికాయి అనుకోండి కర్రీలో మెత్తపడిపోతాయి, అందుకే ఎక్కువ ఉడకనవసరం లేదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి. ఒక 3 గంటలు కానీ 4 గంటలు కానీ. నూనె వేడయ్యాక 2 స్పూన్ల తాలింపు గింజలు. తాలింపు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. తాలింపులో ఆనియన్ కూడా ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. పచ్చిమిర్చి కూడా వేగాక ఆ తర్వాత ఒక టమాటా, మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు కూడా వేసుకోవాలి. మనం ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు అండి, కూరగాయల్ని ఫ్రిడ్జ్లో ఇంచి తీసి వెంటనే చేయకూడదండి. ఒక 1/2 గంట సేపు కానీ ఒక అర్ధగంట సేపు కానీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి చేసుకోవాలండి. ఎందుకంటే దాని మీద ఏదైనా పెస్టిసైడ్స్ ఉంటే అన్నీ పోతాయి కాబట్టి. టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఆలు వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను కళ్ళుప్పు వేసాను. సాల్ట్ వేస్తే తొందరగా కూర ఉడికిపోతుందండి. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా పోసుకోవాలండి. జీలకర్ర, ధనియాల పౌడర్ కలిపి వేసాను నేను. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని కర్రీ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అర గ్లాస్ అన్ని వాటర్ పోసానండి నేను. ఆ వాటర్ పోస్తే మనకి తొందరగా కూర ఉడికిపోతుంది. ఒక 50% మగ్గిన తర్వాత కూర క్యాలీఫ్లవర్ని వేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకోవాలి. ఇందాక పోసిన వాటరు సరిపోలేదండి, అందుకని నేను కొద్దిగా వాటర్ పోసాను. అలాగే కారం కూడా సరిపోలేదు.
అర స్పూన్ అంత కారం వేసాను. కారం వేసిన తర్వాత కలుపుకోవాలి. మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే తొందరగా కూర ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి కర్రీ కూడా. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆలు ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా ఉడకలేదండి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. కర్రీ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆలు కూడా ఉడికిపోయింది. వేడివేడిగా గుమగుమలాడే క్యాలీఫ్లవర్ ఆలు కలిపిన కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.